హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన కువైట్కి మన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయినటువంటి ఐసీజిఎస్ సార్థక్ మన కువైట్ షువైక్ పోర్ట్కి ఫ్రెండ్లీ విజిట్ కోసం రావడం జరిగింది. యాక్చువల్గా మన ఇండియన్ కోస్ట్ గార్డు నైబరింగ్ ఫ్రెండ్లీ కంట్రీస్కి ఎవ్రీ ఇయర్ కొన్ని పర్టికులర్ డేస్లో ఆ యొక్క కంట్రీ విజిట్కి వెళ్తూ ఉంటాయి. ఆ యొక్క ఫ్రెండ్లీ విజిట్ భాగంగా ముందుగా బహ్రెయిన్ వెళ్ళి బహ్రెయిన్ నుంచి కువైట్, దాని తర్వాత ఇరాన్, అలాగే సౌదీ కూడా వెళ్ళడం జరుగుతుందని అక్కడున్న స్టాఫ్ మాకు తెలియజేయడం జరిగింది. అయితే కువైట్లో ఈ యొక్క విజిట్ కోసం ముందుగానే మనం రిజిస్ట్రేషన్ అయితే కానీ అక్కడికి వెళ్ళడం అనేది జరగదు. కొన్ని డిజిగ్నేటెడ్ సంస్థల నుంచి మాత్రమే ఈ యొక్క ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే బిఫోర్ షిప్పింగ్ ఎక్కడికైతే మనం వెళ్తున్నామో పక్కాగా అందరూ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి ఆల్ వెరిఫికేషన్స్ అయితే కానీ లోపలికి అలా చేయడం లేదు. సో ఇదేంటంటే కువైట్లో డిసెంబర్ 8, 9, 10, 11 ఈ 4 days ఈ యొక్క విజిట్స్ అనేది జరిగినాయి అన్నమాట. అయితే నేను, మా వైఫ్, నా కొడుకు ప్రకృతి కూడా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత షువైక్ బీచ్కి దగ్గరలో ఆ యొక్క పార్కింగ్ ఏరియాలో అందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళ ఐడీస్ అండ్ రిజిస్ట్రేషన్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత బస్సులో షువైక్ పోర్ట్కి అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడే మన ఐసీజిఎస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క సార్థక్ షిప్ అనేది హ్యాంగింగ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడికి మన ఇండియన్స్ అందరికి కూడా, అంటే ఇక్కడ ఎవరైతే ఇండియన్స్ కువైట్లో ఉంటున్నారో వాళ్ళందరికి కూడా వచ్చి యొక్క ఐసీజిఎస్ సార్థక్ యొక్క ఫీచర్స్ ఏంటి, వాళ్ళ యొక్క విజిట్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అనేది అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం చాలా బాగా చెప్పారు. ఇండియన్ ఎంబసీ వారు చాలా పకడ్బందీగా ఈ యొక్క అరేంజ్మెంట్ చేస్తూ ట్రావెలింగ్ అలాగే అదర్ అరేంజ్మెంట్స్ ని కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అరేంజ్ చేయడం జరిగింది. ఇండియన్ మా కొడుకు ప్రకృతి ఏం చెప్తున్నాడంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అంటే ఇక్కడికి వెళ్తున్నామని మీ అందరు చెప్తున్నాడు. కొంచెం మావాడు ఇంకా 3 years కదా, అందుకే కొంచెం ముద్దుగా మాటలు వస్తున్నాయి, తప్పుగా అనుకోకండి. మేము దిగ్గానే అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ నాట్ టు డూ అని అన్ని కూడా ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేసి 10 టీమ్స్ గా డివైడ్ చేసి ఈచ్ టీమ్ కి ఒక క్రూ మెంబర్ ని ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని, అలాగే మా అందరం వాళ్ళు ఫాలో అవ్వాలని చెప్పారు. దాంతోపాటు మన ఇండియన్ ఫ్లాగ్ ఇచ్చి అది మన వేర్ చేసి మొత్తం ఆ షిప్ అంతా చాలా బాగా చూపించారనమాట. మోస్ట్లీ ఏంటంటే షిప్ లో ఉన్నటువంటి సేఫ్టీ ఫీచర్స్ ఎలా ఉంటాయి, షిప్ ఆపరేషన్ కండిషన్ ఎలా ఉంటుంది, అసలు ఈవెంట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు, అలాగే ఈ షిప్ లో ఉన్నటువంటి ఇంజిన్స్ కానీ లేదా అదర్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అవనివ్వండి, రాడార్ సిస్టమ్ అవనివ్వండి, అలాగే అదర్ డిఫెన్స్ రిలేటెడ్ ఏవైతే సీ సైడ్ లో సీ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి వచ్చేటటువంటి అబ్స్టాకల్స్ ఏంటి అవనివ్వండి, అన్నిటిని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే వచ్చినటువంటి విజిటర్స్ కూడా వాళ్ళకి ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో అవి కూడా అడగడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది శ్రీనివాస్ గారు, ఆయన తిరుపతి, మన ఆంధ్రప్రదేశ్. మేము తెలుగులో మాట్లాడడం చూసి బ్రదర్ మేము తెలుగు అని అడిగి మేము డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఆయన మాకు ఏంటంటే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే తెలుగులో ఈ యొక్క షిప్ లో ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా కొడుకు అయితే షిప్ మొత్తం కూడా ఫుల్గా ఇంకా ఎంజాయ్ చేశాడు. ఎక్కడ బయట పడతాడో వాళ్ళ వచ్చి మా ప్రకాశం చెప్తూ ఉంటారు, ఇది మాత్రం అది పట్టుకొని ఇది పట్టుకొని వేలాడడం పరిగెట్టడం చేశాడు. ఒక విధంగా రిస్క్ ఆడితో ఇటువంటి ఈవెంట్స్కి వెళ్ళడం, ఎందుకంటే ఇది హ్యాంగింగ్ అనేది సీ మధ్యలో జరుగుతుంది కాబట్టి చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మెయిన్ శ్రీనివాస్ గారు కానీ అలాగే అదర్ స్టాఫ్ అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి ఇంత చెప్పినటువంటి సేఫ్టీ అంటే ఎలక్ట్రికల్ అవనివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్ అవనివ్వండి, మెకానికల్ అవనివ్వండి, అలాగే సీ సైడ్ అదర్ యాక్టివిటీస్ అవనివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ కానీ, షిప్ ఉన్నటువంటి ఏమంటారు టెక్నాలజికల్ రివ్యూస్ కానీ, అలాగే ఎస్కేపింగ్ ప్లాన్ కానీ,
అలాగే ఈ యొక్క సాత్విక్ ట్రిప్ ఏంటంటే మన వెస్ట్ సైడ్ అంటే గుజరాత్ సైడ్ ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కవర్ చేస్తూ అక్కడ ఎవరికైనా సరే సీ సైడ్లో హెల్ప్ కావాలన్నా రెస్క్యూస్ కావాలన్నా అలాగే మన మొత్తం వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా పహారా చేయడానికి కానీ అన్ని విధాలుగా అంటే ఒక డిఫెన్స్ పరంగా కాకుండా నైబరింగ్ ఉన్నటువంటి చాలా చాలా ఏరియాస్కి హెల్ప్ పరంగా అలాగే ఏదైనా షిప్పింగ్ అంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళు దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తారనేసి ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా అడిషనల్ బోట్స్ కానీ ఫైర్ రిలేటెడ్ థింగ్స్ కానీ అలాగే వాళ్ళ రెస్టారెంట్స్ కానీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, క్రూ మెంబర్స్ ఎంతమంది, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క షిప్లో ఉన్నటువంటి 120 మంది స్టాఫ్ అందరూ కూడా ఎలా ఆర్గనైజ్డ్గా చేస్తారని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ యొక్క ఎక్స్ప్రెషన్ నిజంగా మన అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. వాళ్ళ యొక్క దేశభక్తికి, వాళ్ళు చేస్తున్న దేశానికి చేస్తున్న సర్వీస్కి, అలాగే వాళ్ళ యొక్క ఇంత స్పోర్టివ్గా తీసుకొని మనందరిని అంత బాగా రిసీవ్ చేసుకున్నటువంటి ఆ ఇండియన్ హాస్పిటాలిటీ ఉంటుంది చూసారా, అది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. వీఆర్ ఆల్ రెస్పెక్ట్ యూజర్. మా అందరం మీ అందరికి ఇప్పుడు రుణపడి ఉంటాం మీ సర్వీస్కి మా జీవితాంతం కూడా. మీ మీ యొక్క ఏదైతే యాక్టివిటీ ఏదో అదంతా కూడా మాకు ప్రౌడ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇటువంటి ఈవెంట్స్ మరెన్నో కువైట్లో జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టాఫ్ అండ్ ఇండియన్ ఎంబసీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.